ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. వెనుజువేలాపై భీకర దాడులు చేయడమే కాకుండా ఆ దేశ అధ్యక్షుడిని అమెరికా నిర్బంధించడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగింది. డజన్ల కొద్దీ వెనుజువేలా నౌకలపై దాడులు చేసిన అగ్రరాజ్యం డ్రగ్స్ ముఠాలతో అధ్యక్షుడు నికోలస్ మదురోకు సంబంధం ఉందని ఆరోపిస్తోంది. డ్రగ్స్ను కట్టడి చేయడమే లక్ష్యం అంటున్నప్పటికీ తెర వెనుక చాలా పెద్ద విషయమే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. వెనుజువేలాలో విస్తారంగా ఉన్న చమురు, ఖనిజ నిక్షేపాలను దక్కించుకోవడమే అగ్రరాజ్యం లక్ష్యమని తెలుస్తోంది. అమెరికాలో జరుగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ సరఫరాలో వెనుజువెలా హస్తం ఉందంటూ ట్రంప్ ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తోంది. వెనుజువెలా కాళ్లబేరానికి వచ్చేలా ఆర్థిక ఆంక్షలు విధించడంతో పాటు ఆ దేశానికి చెందిన నౌకలపై కొంతకాలంగా దాడులు చేస్తోంది. అమెరికా గూఢాచార సంస్థ సిఐఏతో రహస్య ఆపరేషన్లు జరుపుతోంది. అధ్యక్షుడు మదురోపై అమెరికా ప్రభుత్వం 2020లోనే మాదక ద్రవ్యాల ఉగ్రవాది అనే ముద్ర వేసింది. కార్టెల్ డీలా సోలెస్, ట్రెండీ అరగువా తదితర డ్రగ్స్ ముఠాలు ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నాయని మదురో స్వయంగా ఒక కార్టెల్ అని ఆరోపిస్తోంది. మదురో సారథ్యంలోని ముఠాలు కొకైన్, ఫెంటానిల్ వంటి మాదక ద్రవ్యాలతో అమెరికాను ముంచెత్తుతున్నాయని ట్రంప్ మండిపడుతున్నారు. అంతేకాక వెనుజువెలా వలసదారులు నేరస్తులని, వారు అమెరికాలో సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 2024 ఎన్నికల్లో మదురో మోసం చేసి గెలిచారని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులను మదురో ఖైదీ చేశారని, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని అమెరికా ఆరోపిస్తోంది. 2025లో ట్రంప్ ప్రభుత్వం మదురోపై రివార్డును $50 మిలియన్ పెంచింది. రష్యా, చైనా, క్యూబా వంటి మిత్రదేశాల మద్దతుతో తమ ఆంక్షలను ఎదుర్కొంటోందని ఆరోపిస్తున్న అమెరికా కొన్ని నెలలుగా కరేబియన్, పసిఫిక్ మహాసముద్రాల్లో వెనుజువెలా నౌకలపై దాడులతో విరుచుకుపడుతోంది. అయితే వెనుజువెలాపై అమెరికా ఆరోపణల వెనుక పెద్ద లక్ష్యాలే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ విషయమై వెనుజువెలా చేస్తున్న ఆరోపణలు అందుకు బలాన్నిస్తున్నాయి. తమ దేశంలోని అపారమైన చమురు నిల్వలు, ఖనిజాలపై కన్నేసిన అమెరికా డ్రగ్స్ పేరుతో అసత్య ఆరోపణలు చేస్తోందని వెనుజువెలా అంటోంది. డ్రగ్స్ నెపంతో తమ దేశాన్ని తన గుప్పెట్లోకి తీసుకునేందుకు కుట్ర చేసిందని మదురో ఆరోపించారు. డ్రగ్స్ అక్రమ రవాణాపై అగ్రరాజ్యంతో చర్చలకు సిద్ధమని, తమపై యుద్ధమాపాలని ఇటీవల ట్రంప్ను కోరారు. వెనుజువెలాలో పెద్ద మొత్తంలో చమురు నిల్వలు, అపారమైన అరుదైన ఖనిజ సంపద ఉంది. సౌదీ అరేబియా దగ్గర 260, ఇరాన్ 210 బిలియన్ బ్యారెల్స్ చమురు నిల్వలు ఉండగా వెనుజువెలాలో ఏకంగా 303 బిలియన్ బ్యారెల్స్ ఉన్నట్లు అంచనా. ఒరినోకో బెల్ట్ లో ఉన్న ఎక్స్ట్రా హెవీ క్రూడ్ ఆయిల్ ను చేజెక్కించుకునేందుకే అగ్రరాజ్యం వెనుజువెలాను టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వెనుజువెలా ఆయిల్ ట్యాంకర్లపై దాడులు చేస్తున్న అమెరికా వాటిని తమ స్థావరాలకు తరలించింది. వెనుజువెలాలోని ఒరినోకో మైనింగ్ ఆర్క్, గుయానా హైలాండ్స్ ప్రాంతాల్లో అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. వాటి విలువ సుమారు $1.36 ట్రిలియన్ వరకు ఉంటుందని అంచనా. బంగారం, బాక్సైట్ తో పాటు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో ఉపయోగించే కోల్టాన్, నియోబియం, టాంటలం వంటి అరుదైన ఖనిజాలు ఉన్నాయి. థోరియం, మోనోజైట్ వంటి ఖనిజాలు ఆయుధాల తయారీతో పాటు పునరుత్పాదక ఇంధన రంగానికి కీలకం కానున్నాయి. అతిపెద్ద సహజ గ్యాస్ నిల్వలకు కూడా వెనుజువెలా కేంద్రంగా ఉంది. అరుదైన ఖనిజాలపై చైనా ఆంక్షలు విధించడంతో వాటి కోసం అమెరికా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్ను ఇలాగే బెదిరించడంతో జెలెన్స్కీ సంతకం చేశారు. మదురో తమ దారికి రానందునే ట్రంప్ వెనుజువెలాపై దాడులు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.